వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి వాళ్ళ చాలా మార్పులు ఉన్నాయి. మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడైనటువంటి గౌరవనీయులు మల్లేష్ గారు మన పార్టీలో రావడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నా. వారితో పాటు సానం కృష్ణ గౌడ్ గారు, సిహెచ్ కిరణ్ గారు, రాఘవేందర్ రెడ్డి గారు, నర్ర మల్లేష్ గారు, భాష గారు, కాల మల్లేష గారు, అదేవిధంగా చింతల బాలరాజా గారు, కలమ్మ జంగయ్య గారు, మేక చంద్రయ్య కలమ్మ గారు, అదేవిధంగా తొర్పూరి రంగయ్య గౌడ్ గారు, అదేవిధంగా కవిత జడ్పీటీసీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ సార్ దగ్గర వారు శాల్వలు కప్పుకొని పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంలో మీరందరూ కూడా ఒకసారి హర్షధ్వానాల్లో మీరందరూ కూడా తెలియాలని చెప్పేసి మరొక్కసారి మనవి చేసుకుంటూ పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి క్యామ మల్లేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కూర్చొని ఎక్కడిదక్కడనే చప్పట్లతోటి గట్టిగా. వారితో పాటు సానెం కృష్ణగౌడ్ గారు, మాజీ వైస్ ఎంపీపీ హైత్ నగర్, సిహెచ్ కిరణ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి గారు, యూత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాల మల్లేష్ గారు, యాచారం జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి వ్యక్తి నర్ర మల్లేష్ గారు, గడ్డమల్లేగూడ సర్పంచ్, భాష గారు, మేడిపల్లి సర్పంచ్, చింతం బాలరాజు గారు, మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం అధ్యక్షులు కాంగ్రెస్ కోరె కలమ్మ జంగయ్య గారు, ఎంపీటీసీ ఆదిపట్ల మేకం చంద్రకళ యాదవ్ గారు, ఎంపీటీసీ తొర్రూర్ తోర్పునూరి రంగయ్య గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హయత్ నగర్, అదే రకంగా కవిత గారు, అదే రకంగా వారితో పాటు అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ గారు, కల్లెం లింగారెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా అశోక్ గారు, అదే రకంగా మంగా వెంకటేష్ గారు, ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి నాయకులు వస్పరి బాలరాజు గారు, అదేవిధంగా క్యామ మల్లేశ్వర గారి అబ్బాయి యువ నాయకుడు క్యామ అంజన్ కుమార్ యాదవ్ గారు, వీరందరినీ కూడా గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గట్టిగా అందరు కూడా మహిళలు కూడా చెప్పాలి గట్టిగా. కేసీఆర్ నెట్టుకోకూడదు అన్నా. ఎలక్షన్ల సందర్భంగా